ఈరోజు కర్రీ అండి మటన్ కీమా విత్ గోంగూర. బేసిక్గా స్టార్టింగ్లో మనం ఉల్లిపాయలు, మిరపకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ టమాటోలు అవన్నీ చేసుకుంటాం కదా, అది ఇప్పుడు మిక్స్ అయింది, రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి దీంట్లో మటన్ మిక్స్ చేస్తాను చూడండి. ఈ మటన్ మిక్స్ ఆల్రెడీ నేను 1.5 hours మసాలా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు చూడండి కలుపుతాను. ఇదిగోనండి మటన్ మిక్స్ చేశాను. ఇప్పుడు మటన్ ఇందులో కలుపుతాను చూడండి. ఇది అల్లం వెల్లుల్లి మిక్స్ అండి. ఇప్పుడు కలుపుతాను చూడండి. ఉప్పు తగినంత చూసుకోండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ధనియాల పౌడర్ అది, కారం ఎందుకు డిలే చేసి వేస్తున్నాను తెలుసా అండి? ఆల్రెడీ నేను 1.5 hours ఇది మసాలాలు నానబెట్టాను కదా, అందుకని కారం డిలే చేసింది. ఆల్రెడీ దానికి స్పైస్ పట్టింది మసాలాతో పాటు. ఇందాక అది జింజర్ పేస్ట్ కూడా వేసాం కదా. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది కలరు, ఫ్లేమ్ ఎలా వచ్చింది చూడండి. ఇది లవంగా పౌడర్ అండి, కొద్దిగా కలుపుతాను చూడండి. లవంగా పౌడర్ చూడండి ఈ లుక్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో నేను గోంగూర, మనకి 600 grams ఇది తీసుకునే గోంగూర ఇది ఇంత వచ్చింది. అంతా బాయిల్ చేసేసరికి ఒకసారి పూర్తిగా మిక్స్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఆగండి. చూసారా, పూర్తిగా మిక్స్ చేసేసిన తర్వాత గోంగూర విత్ మటన్ కీమా ఇలా వచ్చింది. దీనికి వితిన్ సెకండ్స్లోనే, ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి వితిన్ సెకండ్స్లోనే దింపేయాలి, లేదంటే కింద నుంచి మామిడి పట్టే అవకాశం ఉంటుంది. ఇదిగోండి ఫైనల్గా కర్రీ తయారైపోయినసరికి గోంగూర కీమా మటన్ ఇలా వచ్చింది దాని ఫిగర్. ఓకేనా? ఇది పెద్ద లింక్లో ఇస్తాను, నెక్స్ట్ ఏమో వచ్చి షార్ట్స్లో కూడా ఇస్తాను చూడండి.